స్థలములపై నడిపించుచున్న
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడుదలలోనై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువకతోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్యతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్యతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే రాజువు. నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. శూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.
కావాల్సిన వర్తమానాలు అందించేది వాటి ప్రకారం ఆరాధన చేసి మిమ్మల్ని వివేచనలో తెచ్చుకుంటుగా మీరు సజెస్ట్ జ్ఞాపకం చేసుకుంటుగా మా ప్రభావం మీకే చేయించుకుంటుగా నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి శ్రాంతండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారంలో ఆయన రప్పించి వారి గోత్రములలో నిష్కామం చేత రొట్టెలు వాడెక్కడైనను లేకపోయేది. వారి వలన ఐగుప్తులకు బయలు కొట్టాను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించేది. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించును, రాత్రి వెలిగించుటకై అగ్ని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన కుర్రేలను రప్పించును, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచును. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చును, ఎడారులలో అవి ఏరులై పారను. ఇది కనుక ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహాముకు జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహమనితోనూ వేదపరికి రప్పించారు. వారు జనుల కష్టాలను వారి స్వాధీనపరుచుకున్నది. చివరి నయం అందరం కలిసి వెళ్తాం. ప్రభుని స్థితించాలి. ఇప్పుడు ఎంతమంది చదివారంటే వాక్యాన్ని మొత్తం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. మొదటి చదివింది ఎవరన్నా? ప్రశాంత్. ఆ వచనానికి 37 వచనానికి దేవుడు విడిపించే దేవుడు అని పేరు. విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. శ్రమనికేమో నడిపించే దేవుడు. తర్వాత 3వ వచనం మాధుర్యకి పోషించే దేవుడు. ఎవరి మాట తెలుసుకోండి, ఎవరి మాట. తర్వాత 4వది 42, 43 మాట తప్పక దేవుడు. మాట తప్పక. ఇది చివరిగా 44వ పేరు అప్పగించేవాడు, అప్పగించే దేవుడు. ఈ 5 విషయాలు మనకి ఈ యొక్క వచనాలు మనకు కనపడుతున్నాయి. దేవుడు ఈ 5 పనులు ఎవరు పట్టు చేశాడంటే తన బిడ్డలు పట్టు చేశాడు. 5 విషయాలు దీంట్లో. అయితే ఒక విషయాన్ని ఎక్కువగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఈ విషయాన్ని దీంట్లో మొత్తం 5 విషయాలు ఒకసారి పేరు రాసుకున్నారు కదా, ఆ పేరు రాసుకుని ఒకసారి చదువుతారు. ఇప్పుడు నేను దీంట్లో అన్ని చెబుతూ వెళ్ళొచ్చు. వాస్తవంగా ఒక్కొక్క దానికి చాలా టైం పడుతుంది. ఈ 5 విషయాలు తీసుకొని ఒక 3 మీటింగ్స్ పెట్టుకోవచ్చు. 3 మీటింగ్స్ పెట్టుకుంటే ఒక్కొక్కటి 2 కోట్ల అంటే దగ్గర 6 మెసేజ్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 2వ మాట చెప్పాలనుకున్నాను ఈరోజు. 2వ మాట ఏంటి చెప్పండి? నడిపించే దేవుడు. అసలు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ప్రభు మనం ఎట్లా నడిపిస్తున్నాడో మీరు మనం తెలుసుకుంటే ప్రభు ఎంత ఆరాధిస్తాం. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. అసలు దేవుడు నడిపింపంటే ఏంటి అని మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. దేవుడు నడిపింపు ఎలా ఉంటుంది? అసలు ఏ విషయాలు దేవుడు నడిపింపు చూసుకోవాలి మనం? దేవుడు చక్కగా మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కామన్గా అందరం చేస్తున్నప్పుడు తప్పు చెప్పారు నడిపించడం కామన్గా ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? అందరం చాలాసార్లు ఇది దేవుని చిత్తమా కాదా, మనం చేసే విషయాలు ప్రభు చిత్తమా కాదా, ప్రభు మనం నడిపిస్తున్నాడా లేదా అని మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరం చేసే మిస్టేక్ చెప్పంటారా? నేను చెప్పగానే మీరు అంటారు అవును నేను కూడా చేస్తున్నానంట. ఏమిటో తెలుసని ఇది దేవుని చిత్తమా అని అడిగాను అనుకుంటా ఒక అమ్మాయిని. అవును దేవుని చిత్తం. ఎలా తెలుసుకున్నావు అంటే అమ్మాయి తెలుసా, ఇది అలా అనుకుంటున్నాను అంటే లోపల ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ మీకు అర్థమైందా? ఫీలింగ్ అంటే అర్థమైంది చెప్పండి. అన్నం తినాలి అన్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆకలేస్తుంది. ఆకలేస్తుంది కాబట్టి అన్నం తింటాం. అలాగే ప్రభు చిత్తం అని ఎలా తెలిసింది అంటే నాకు ఫీలింగ్ వచ్చింది కాబట్టి హార్మోన్స్లో కూడా ఉపయోగం జాగ్రత్త. ప్రభు చిత్తం ప్రభు అంటే చెప్పండి. అందులో మోసపడదు చాలా మంది ఏమంటారు దేవుని చిత్తం మన చర్చకు వస్తారు బ్రదర్ రావట్లేదు అనమాట. ఆ బ్రదర్ మీకు కూడా తెలుసు శ్రీనివాస బ్రదర్ ముందు వచ్చుకోవాలి ఇంట్లో పెట్టగలరు వెనకాల వచ్చిన ఆయనకి మోసపడదు అంటే తెలుసా దేవుని చిత్తం. ఆ తర్వాత నేను చెప్పి కూడా నవ్వాను అనమాట. ఏంటి తెలుసా, ఒకరోజు ఆయనకి ప్లేట్లో టిఫిన్ పెడతాను. ఇడ్లీ పెట్టి దేవుని చిత్తం అన్నాడు. గ్లాస్ ఇస్తుంటే గ్లాస్లో వాటర్ దేవుని చిత్తం అన్నాడు. చూడండి ప్రతి విషయంలో కూడా ఏమంటే చెప్పండి నిజంగా ఆయన చూడాలి అనొచ్చం ప్రతిదీ దేవుని చిత్తం అని చెప్పండి. అన్ని దేవుని చిత్తం కాదు. ఒకసారి మన ఫీలింగ్ ఏమైనా కూడా అసలు ఒకసారి నిజంగా అనిపిస్తే నేను అనుకుంటున్నాను కాబట్టి అది దేవుని చిత్తం అని అనుకోవడం చాలా పొరపాటు. నేను అలా అనుకుంటున్నాను ఇదే దేవుని నడిపింపు. ఇది దేవుని నడిపింపేనా? అవును నడిపింపు. ఎట్లా? నేను అనుకుంటున్నా. ఇది తప్ప రైటా? అది తప్పు అనమాట. నేను అనుకున్న దేవుని చిత్తం ఎలా అయింది చెప్పండి. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి చెప్తాను. ఇంకా కామన్గా ఇది అందరం చేస్తున్న మిస్టేక్ అనమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా అంటారు ఆ ఫస్ట్ పాయింట్లోనే నాకు సమాధానం ఉందంటారు, నాకు పీస్ ఉందంటారు. ఒకవేళ ఆ పీస్ అనేది రాంగ్ పీస్ కూడా అవసరం ఖచ్చితంగా. అక్కడ మనం ఇప్పుడు చెప్తాను నేను ఎట్లా జాగ్రత్త. ఇది కామన్గా మనం చేసే మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటి తెలుసా, ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసుకుంటావు ముందుగానే. అర్థమైందా పాయింట్? ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటావు ముందుగానే. ఏంటి ఒక మనసులో అనుకుని ఏం చేస్తా తెలుసా, ప్రార్థన చేస్తావు. అర్థమైన పాయింట్ మీకు ఆల్రెడీ ముందుగానే అనుకొని ఏం చేస్తాను చెప్పండి, ఇక దాన్ని ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. వెతుకుతాం అన్నమాట. వెతుకుతా ఉంటే అది ఫలాన్ని నేను అనుకుంటాను అనుకొని ప్రార్థన చేస్తా వెతుకుతూ ఉంటే అది దేవుని చిత్తం. అది చాలా గొప్ప. కామన్గా మనం చేసే మిస్టేక్ ముందే నిర్ణయం తీసుకొని తర్వాత దేవుడు చేశాడు చెప్పాడు అంటారు చాలా మంది. అంటారా లేదా? నిజంగా ఇలా చాలా మంది కూడా అంటారు. బహుశా మనం కూడా చాలాసార్లు ఆ మిస్టేక్ చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. ముందే అనుకొని దేవుని చిత్తం అనేది కాదు దేవుని చిత్తం. అలాంటి అనుకున్నావు కదా, అనుకొని వెళ్ళిపోయావు దేవుని చిత్తం అనుకున్నావు. ఇది జాగ్రత్త చూసుకోవాలి. ఇది కామన్గా అర్థం చేసే మిస్టేక్. మూడోది ఏంటి తెలుసా? మూడో మిస్టేక్ వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవడం. చాలా తప్పు. తొందరగా నిర్ణయం తీసుకోకూడదు ఎప్పుడు కూడా త్వరగా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ప్రభు చిత్తం తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా ప్రభు చిత్తం తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పండి. ఎవరు చెప్తారు చూద్దాం. ఇది మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా ఇంట్లో దేవుని చిత్తం కొంచెం ఓపికగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ విషయాలు చెప్పండి. ఎవరు చెప్తారు? ఏ విషయాల్లో మనం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా తొందరపడకూడదు దేవుని చిత్తం చేసేది. ఏ విషయాలు తీసుకోవాలి చెప్పండి. అది ఫస్ట్ వ్యాపారం చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. తొందరపడి మనం వ్యాపారం చేద్దాము అని చెప్పేసి ఈ రోజు అనుకుని ఈ రోజు అలా చేయకూడదు. ఎందుకంటే అది ప్రభు కంటెంట్ చాలా నడుము చూసుకోవాలి. రెండు, వ్యాపారం అన్న రవి వ్యాపారం అని చెప్పాడు, ఉద్యోగం అంటారు. ఏ ఉద్యోగం చేయాలి? రెండు. ఒకటి ఉద్యోగం అని వ్యాపారం. రెండు అవసరం. ప్రభు రక్షించబడాలి. మనం ప్రార్థన చేసుకుని చక్కగా ప్రభు చిత్తం. ప్రతి వ్యక్తి రక్షించబడాలనేది దేవుని చిత్తం. నేను ఈరోజు నిజంగా ప్రభు నన్ను మార్చాడు, నన్ను బాగా తీసేసుకోండి. తొందరపడటం అంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రక్షణ విషయంలో తొందరపడకూడదు అని కాదు, తొందరపడాలి.
అయితే ఆ టైం కూడా వేరుగా ఉంటుంది. అంటే ఈ రోజే తెలుసుకున్నాం ప్రభుని, ఈరోజు ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రార్థన చేసుకుంటా అవి తప్పు అనమాట. వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఖచ్చితంగా నువ్వు తప్పకుండా రక్షించబడాలి దేవుని చెప్తాం. అది అర్థమైపోతుంది. ఇంకా ఏంటంటే చదువు, ఇది ఒకటి. ఉద్యోగం, వ్యాపారం ఒకటి, రెండు చదువు చాలా ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలు ఏం కోర్స్ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, మన దాంట్లో రెండు ఉంటాయి. దాంట్లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు డేస్ కాలరా అంటే ఏంటి, రోజు వచ్చి వెళ్ళాలా లేదంటే అక్కడే ఉండాలి. ఇవి కూడా పెట్టాలి ప్రభు తెచ్చారు. ఎందుకంటే కెరీర్ కానీ కెరీర్ గైడెన్స్లో చెప్తారు వాడు. అక్కడ మనం రాంగ్ తీసుకున్నాం ఏమని చెప్పండి, చాలా ప్రాబ్లమేటిక్. ఇదొకటి ప్రభు చేత తెలుసుకోవాలంటే కానీ దేవుడు నడిపి గురించి చెప్తున్నాడు. ప్రభు మనం ఎలా నడిపిస్తాడు అనే విషయం మీకు చెప్పిన తర్వాత మనం ఆరాధన చేసుకుంటాం. ఇందాక చదివిన వాక్యంలో దేవుడు నడిపించేవాడు. ఇంకా ఏ విషయంలో మనం అసలు ఎక్కడ నివసించాలి కూడా ఇంపార్టెంట్. మనం ఎక్కడ నివసించాలి, డోలాస్ నగర్లో ఉన్న దేవుని చెత్తమేనా, లేదంటే విజయవాడ వంటలో ఉన్న దేవుని చెత్తమేనా, లేదంటే మచిలీపట్నంలో ఉన్న దేవుని చెత్తం, ఇట్లా అది కూడా అడగాలి. మనం కంఫర్ట్ చూసుకుంటాం, కంఫర్ట్గా అది చెప్తాడు దేవుడు. దాని తర్వాత మీకు అందరికి తెలిసిన విషయం ఏ విషయంలో, మ్యారేజ్ విషయం చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఈ మస్ట్ అండ్ షుడ్గా మన ప్రభుని మనం ఈ విషయాల్లో దేవుని నడిపింపు, దేవుని సమాధానం, దేవుని చెత్త తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి. ఇక్కడ తప్పు చేశారంటే నా జీవిత యాత్రలో మరుగులే ఆ మాట పాడతాం. మరుగులు అంటే మాట పాడుకోవడం బాగుంటుందా? ప్రభుత్వంలో ఉంటే పర్వాలా, నిత్య జీవం గమ్యాన్ని నన్ను చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనం దేవుని చెప్తున్నా మనం ఫెయిల్ అయ్యామంటే ఎంత ప్రాబ్లం తెలుసా? నిజంగా జీవితం మేము మలుపు తిరిగిపోయాం. అది ఏ మలుపులో మీకు రాదు, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం ఈ పాయింట్ ఖచ్చితంగా ఇంకా ఏంటి తెలుసా, ఇంకా కొంచెం లోతు వెళ్తే ఎవరితో మనం మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. అందరితో మాట్లాడకూడదు తెలుసా మీకు, మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అనుకోకూడదు అనుకోండి. వాళ్ళతో మాట్లాడి మనం పడిపోతాం తెలుసా. కొంచెం డేంజరస్ మనుషులు నాకు బయటకు వస్తుంది. అందరితో మాట్లాడకూడదు, పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. కాలేజీకి తెలిసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన కూడా ఎవరితో మాట్లాడాలి కూడా నడిపితే అలా మేము. అంతేకాదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రభు చిత్తానుసార వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అక్కడ కూడా ప్రభు చిత్తం తెలుసుకోవాలి. దేవుడు నడిపింపు చెబుతున్నాను, చిత్తం అంటే నడిపింపు. ఆ నడిపింపు మనకు అర్థమైపోతాం తర్వాత, తెలుసుకోకపోతే మనం పాడైపోతాం. అందుకని మీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇట్లాంటి విషయాలు కూడా మన డైలీ లైఫ్లో దేవుడు నడిపింపు కీలకించాలి. ఈరోజు నా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని, ఇవి నడిపింపు చాలా ఇంపార్టెంట్. ఎట్లా నడిపింపు లేకపోతే కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అది సమాధానం పోయింది. కొన్నేమో ఏదో అన్నట్టు వెళ్ళిపోతా ఉంటారు అనమాట. వీటిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించాలి. అది దేవుడు చెప్తా ఉన్నాడు. క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. కొన్నిసార్లు మన అనుదిన జీవితంలో ఈ పని తక్కువ అని తెలుసు, ఆ పని తక్కువ అని తెలుసు, కానీ ఏమంటారు చెప్పండి, దాని గురించి ఇది తక్కువ అని తెలిసినప్పుడు మళ్ళా దేవుడు నడిపి గురించి అడగాల. ఒకటి తక్కువ చెప్పండి, జనరల్గా సింపుల్గా అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు అబద్ధం ఆడాల్సి వచ్చింది, ప్రార్థన చేసుకొని చెప్తా అనొచ్చా? ఇక దాంట్లో ప్రభువు నడిపి పక్కర్లేదు, ఇదే నడిపి పెట్టి తెలుసా చెప్పకూడదు. క్లారిటీ ఇచ్చేసాడు దేవుడు. వచ్చింది, ఆడాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే రాత్రి కూడా నేను వాకింగ్ చెప్పేటప్పుడు చర్చిలో రాత్రి మన జీవితం మీద దేవుడు అధికారుల గురించి చెప్తూ ఒక ఆమె సీరియల్ చూడొచ్చు అని అడిగింది. ఇంకొక సినిమా చూడొచ్చు. నేనేమని తెలుసా ఆశ్చర్యపోతాను, సమాధానం చూడొచ్చు అని చెప్పాను. తెలుసా మీకు సినిమా చూడొచ్చు అని చెప్పాను చర్చిలో. అందరూ మాట చెప్తాను, సినిమా చూడొచ్చు అని చెప్పాను. తర్వాత సీరియల్స్ కూడా చూడొచ్చు అని చెప్పాను. అయితే నేను మార్నింగ్ చేసి చెప్పంటారా అంటే దానికి చిన్న ముఖ్య చేయండి తెలుసా, దేవుడు అడిగి చూడండి. దేవుడు అడిగి చిన్న ప్రార్థన చేసుకొని సినిమా చూడండి, చిన్న ప్రార్థన చేసుకొని సీరియల్ చూడండి. మాదిరి సపోజ్ ఒక సీరియల్ చూడాలనుకుంటుంది, సినిమా టీవీ ఆన్ చేయబోతుంది రిమోట్ అలా చిన్న ప్రార్థన చేసుకోమా మాదిరి. స్కూల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి లేదా, తర్వాత ఏదైనా అనంతరం ప్రార్థన చేసుకోవాలి లేదా, అలా సీరియల్ చూసుకుని ప్రార్థన చేసుకో. ఏమైంది తప్పే ఉన్నాం ఇలా నిజంగా గుర్తు తిరిగి తీసుకోవడం, లేదా అన్నం తినడం చేసినట్టు చేయకూడదు.
ఆనందించినప్పుడు ఫార్మాలిటీకి ఏం చేస్తాం మనం? ఒక ఆహారం ఇచ్చాము తినేస్తాం. ఒక్కోసారి మంచి రైస్ ఉంది అనుకోండి, మంచి కర్రీస్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాంతంలో ఉంటాం ఒక్కోసారి అనుమతంగా చేసేసుకుంటాం. అట్లా సీరియల్ చూసేటప్పుడు రిమోట్ పెట్టి ప్రభావ ఈ సమయంలో వాళ్ళకి సీరియల్స్ వస్తున్నానయ్యా, చాలా బాగుంది ప్రభావ, ఏసునామములో నాకు సహాయం చేయండి, ఏసునామములో ప్రార్థిస్తున్నాం. అలా ఎక్కడెక్కడ చేసుకుంటే అది నడిపి కాదు. నిజంగా ప్రభావ సినిమా చూడమంటారంటే నిజంగా ప్రభుని నడిపిస్తున్నట్టు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడమ్మా? కరెంట్ మానేడు అసలు వస్తున్నాడు అని నీ లోపల ఏమో తెలుసా? చూడొద్దు అని దేవుడు ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు ఆటోమేటిక్గా. అందుకని అక్కడ క్లారిటీ అవసరం లేదు, అక్కడ మనకు అర్థమైపోవాలి క్లియర్గా. ఎందుకంటే పాపం చేసే విషయంలో మాత్రం మనకు ఎన్ని వచనాలు దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి నీ మీద ఏదైనా ఫైలింగ్ ఇస్తే అతను క్షమించాలా వద్దా? నీ పట్ల ఒక అబ్బాయి తప్పు చేశాడు, అతను క్షమించాలా వద్దా? అది అర్థమైపోయింది. మన దానికోసం నడిపిపెట్టి నడిపిలేదు తరబరబో నీ పని చెప్తా అన్నట్టు అనకూడదు. దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. ఇలాగ ప్రభు చిత్తాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని దేవుడు చక్కగా నడిపిస్తాడు, ఆయన నడిపించే దేవుడు. ఆ ఇశ్రాయేలు ఎలా నడిపించాడంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో వచ్చినది 39. చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్ని కలుగజేసెను. అది చూసారా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. నేను అందుకే దీన్ని ఎలా వచ్చారంటే మీకు పగలు పాత నిబంధన, రాత్రి వ్రత నిబంధన. ఇలా దేవుడు 2 గ్రంథాలు దేవుడు పంపించాడు, పూర్తి బైబిల్ దేవుడు పంపించాడు. మన పాతకాలంలో మన పితరులకి పూర్తి బైబిల్ ఉందా? ఆదిమ అపోస్తలుల కాలంలో పూర్తి బైబిల్ ఉందామా? పూర్తి బైబిల్. ఇప్పుడు పూర్తి బైబిల్ ఎవరికో చెప్పండి, మనకు ఉంది. అందుకే దేవుడు నడిపింపుని చాలా స్పష్టంగా పూర్తిగా మనకు ప్రభు నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడు, నమ్మదగిన వాడు నడిపించేవాడు. ఆయన అన్నాడు, మీకు విషయం తెలుసు, 46వ కీర్తన చివరి వచనంలో చూడండి ఎలా ఉందో. చివరి వచనం ఆ మాట ఎందుకు చాలా చదువు కాదు. 48 చివరి వచనం. ఈ దేవుడు సదాకాలం మన దేవుడే ఉన్నాడు, మరణం వరకు. చూసారా? ఎప్పటిదాకా నడిపిస్తాడు? మరణం దాకా నడిపిస్తాడు. మరణం దాకా. అది కూడా ఎట్లా నడిపిస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58 11. నిత్యం నడిపిస్తాడు మరణం దాకా. ప్రతి నిత్యం అంటే అర్థమేంటి? సంవత్సరాలకు, వారానికి కాదు, ప్రతిరోజు ఎవ్రీడే అనమాట. ఎవ్రీడే ప్రతిరోజు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు తెలుసా? 107వ కీర్తన, 107వ కీర్తన 7వ వచనం. చక్కని త్రోవను ఆయన వారికి నడిపించాడు. చక్కని త్రోవ నడిపిస్తాడు. చక్కని త్రోవ, మంచి మంచి త్రోవలు కూడా నడిపిస్తాడు కదా. అందుకని ఆయన నడిపించేవాడు. మనం నడిపించడానికే అసలు మీకు తెలుసు లేదు, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం కూడా చదువుతాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం అందరూ చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయులు ఆ. చేతిలో నుండి ఆ. వారిని విడిపించుటకును, ఆ. ఆ దేశంలో నుండి ఆ. విశాలమైన మంచి దేశమునకు, ఆ. అనగా ఆ. కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఆ. హివ్వీయులకు, ఆ. మోబీసీయులకు ఉమ్. నివాస స్థలమై ఆ. పాలు తేనెలు ప్రకటించు దేశమునకు ఆ. వారిని నడిపించుటకు ఆ. దిగి వచ్చి ఉన్నాను. నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడంట? నడిపించుటకు. మనం నడిపిస్తాడమ్మా ఆయన. మరి నడిపించడానికి దిగి వచ్చిన ఆయన చక్కని త్రోవలో నిత్యము మరణం వరకు నడిపించి ఆయన నడిపింపు మనకు ఇంపార్టెంట్. నడిపించే ఆయన ఉన్నప్పుడు ఎందుకు మనం పడిపోతున్నాం? నడిపించే ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు కొట్టుకుపోతున్నాం? నడిపించే ఆయన ఉన్నప్పుడు ఎందుకు నడవలేకపోతున్నాం? ఆలోచించండి ఒకసారి. నడిపించే ఆయన ఉన్నప్పటికీ అది చూడండి, ఒక చిన్న బాబు అంబేడ్గా ఉన్నాడు. అబ్బాయి కొంచెం డెవలప్ పెరిగాడు. పెరిగిన తర్వాత
నాన్నగారు ఉన్నారు, నడిపించాను అన్నాడు. ఆ అబ్బాయికి నడక రాకపోయినా ఇంకా మీకు చెప్తాను చూడండి. హోషియా గ్రంథం, హోషియా 11వ అధ్యాయం 3:11. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. చక్కగా ఉన్న మాట. ఈ మాట చదువుతున్నా చేయి పట్టుకొని, చూసారు, చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు. ఎలా నడవాలో నేర్పిస్తాడు. అందుకని బైబిల్లో ఒక ప్రార్థన చేస్తారు తెలుసా మీకు? కీర్తన గ్రంథంలో ప్రార్థన చేస్తారు. కీర్తనలో ఉంటుంది, ఎవరు చెప్తారు? మీ చిత్తానుసారంగా ప్రభు నీవే నా దేవుడు, నీ చిత్తానుసారం ప్రార్థన. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారం ఉన్నప్పటికీ, నడక నేర్పాయని ఉన్నప్పటికీ, సమభూమిలో ప్రదేశంలో నడిపించాలని ఉన్నప్పటికీ, మరణ వరకు చక్కని త్రోవలు, ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పటికీ మనం ఎందుకు నడవలేకపోతుంటే కామన్గా చేసే మిస్టేక్స్ 3 చెప్పాను కదా. ఫస్ట్ నేను అనుకున్నదే దేవుని చిత్తం అనుకోవడం చాలా తక్కువ. ఆల్రెడీ ముందుగా డిసైడ్ చేసుకుని ఇదే దేవుని చిత్తం అవడం రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటి తెలుసా? చెప్పండి. ఏంటంటే తొందరపడి దేవుని చిత్తాన్ని. పొద్దున చూసారంట అమ్మాయిని మ్యారేజ్కి, మధ్యాహ్నం మాట్లాడుతున్నారంట, రాత్రికి వెళ్ళాడు, మరుసటి రోజు విడాలి. డబ్బు సరిపోయింది అట్లా ఉంది అమ్మ. అందుకే కొంచెం తొందరపడకూడదు, జాగ్రత్తగా. అందుకనే అసలు దేవుని నడిపింపంటే ఏంటి? అసలు దేవుని నడిపింపంటే ఏంటి? దీనికి నిర్వచనం చెప్పాలి. దేవుని నడిపింపంటే ఏంటి అంటే, దేవుడు నీ జీవితంలో, నీ లైఫ్లో, నీ జీవితంలో మరి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. నీ జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను దేవుడు తన చిత్త ప్రకారంగా ఒక మంచి దారి చూపించడం. అర్థమైంది పాయింట్ ఇక్కడ? నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఆ నిర్ణయాలలో దేవుడు తన చిత్తాన్ని తెలియజేసి నీకు దారి చూపించడాన్ని దేవుడు చిత్తం అంటారు. అర్థం చేసుకోండి ఈ పాయింట్ అందరూ. ఇది ఎలా చెప్తారంటే, మీకు సపోజ్ మాధుర్య ఉంది. మాధుర్య జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు తను ఏం చదువుకోవాలి, తను ఎక్కడికి వెళ్ళాలి, తను ఏం చేయాలి, ఇట్లాంటి నిర్ణయాలు. అట్లాంటప్పుడు ప్రభు తన చిత్తాన్ని తనకు తెలియజేసి, అమ్మా నువ్వు ఇది తీసుకోమా అని దారి తీయటమే దేవుడి చిత్తం. దాన్ని చూపించడాన్ని దేవుడి చిత్తం అంటారు. అదే దేవుని నడిపింపు. మీరు అనుకున్నట్టుగా దేవుని నడిపింపు ఎప్పుడు మీకు కన్వీనెంట్గా ఉండదు. అర్థమైంది పాయింట్? కన్వీనెంట్ అంటే కొన్నిసార్లు కొన్ని గదులకు వెళ్ళి ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఏముండదు. అప్పుడు ఇది దేవుడి చిత్తం కాకపోవచ్చా? దాన్ని కూడా అలవాటు పడాలి. ఇంట్లో ఏసీ ఉందమ్మా, మన దగ్గరికి ఏసీ ఉండదు. అయితే ఇంట్లో ఏసీ ఇచ్చాడు కాబట్టి దేవుడు, ఇక్కడ కూడా ఏసీ ఇవ్వాలి కదా, అయితే ఈ గదిలో ఉంటుంది దేవుడి చిత్తం కాదు. ఎందుకు అనుకుంటున్నాను దేవుడి చిత్తం కాదని ఆ గదిలో? ఏంటమ్మా చెప్పు, మొదలుగా గట్టి చెప్పు, పర్లేదు. ఏసీ లేదు అంటే దేవుడి చిత్తం ఏసీ ఉండదా? చెప్పాలి అంటే ఇక్కడ చాలా మంది పొరపాటు పడుతున్నాం. దేవుడి చిత్తం ఎప్పుడు నీకు కన్వీనెంట్గా, నీకు సౌకర్యంగా, నీకు అనుకూలంగా ఉండదో. కొన్నిసార్లు ఉండదు, అన్నిసార్లు ఉండదు. మనం అనుకున్నట్టుగా దేవుడి చిత్తం ఉండదు. ఇది మాత్రం ఫస్ట్ పాయింట్. అంటే మీరు అనుకున్నట్టుగా దేవుడి చిత్తం లేకపోతే, కొంచెం కష్టం అనేది దేవుడి చిత్తంలో ఉంటే, ఆ దేవుడి చిత్తాన్ని చేస్తారా చేయరా? ఆ మాట చెప్పండి కదా సార్, ఏం చెప్పండి. అప్పుడు మీరు ఏమంటారు, మళ్ళీ ప్రార్థన చేద్దాం లేదా మళ్ళీ ఏదో చాలా తక్కువ పడుతుంది సార్, మాకు అర్థమైపోతుంది. అందుకే క్లియర్గా చెప్తా ఉన్నాను. బైబిల్లో అబ్రహాము దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 12:1 చదవండి. ఆదికాండం 12:1
నీవు లేచి నీ దేశం నుండి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి నా ఇంటి వారి అందరూ ఆ. బయలుదేరి ఉమ్. నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఇప్పుడు అబ్రాహం తన ఊరు వెళ్ళి ఊరు వదిలేస్తున్నాడు. ఇది కొంచెం రిస్కేనా? మన దేవుని చిత్తం కాదా? ఇప్పుడు దేవుని చిత్తం అతనికి సౌకర్యంగా ఉందా అసౌకర్యంగా ఉందా? ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటే ఎవరైతే చెప్పండి, రిస్క్. కానీ ప్రభు చిత్తం అది. చిత్తం కాదని ప్రభు చిత్తం అది. మరి ఆది కాండంలో మీరు చూస్తే 39 నుంచి 45 అధ్యాయాలు చదువుతున్న మధ్యలో యోసేపు జైల్లో ఉన్నాడు. తెలుసా మీకు? జైల్లో ఉన్నాడు. 39 నుంచి మీరు 39, 40, 45 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఇంతకు చదివారు ఆల్రెడీ. దాంట్లో యోసేపు జీవితం చేస్తున్నాడు. 37 నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో జైలుకు వెళ్ళడం దేవుని చిత్తమా కాదా? ఎవరు చెప్తారు చెప్పండి. యోసేపు మనం చెప్తున్నాక ప్రతిభ అందరూ పెట్టుకోండి. రచిత అందరూ పెట్టుకోండి. యోసేపు మంచి భక్తుడు కదా. యోసేపు జైలుకు వెళ్ళడం దేవుని చిత్తమా కాదా? ఇక్కడే చాలా మంది ఏమన్నా తెలుసా? ఇప్పుడు నన్ను అరెస్ట్ స్టేట్ వేసిన కదా, నేను ఏమనుకుంటాను సరే మాస్టర్ చేయలేదు, పాప చిత్రీకరణ చేస్తాను. ఏం పాప చేస్తాడు అదే. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవాలి, పరిస్థితులు ఉంటాయి కదా కొన్ని. అది వాళ్ళు అసలు అందుకే నేను అందులో మనం చెప్పాను, ఒక విషయం చూడాలి వెంటనే స్పందించగలను. వెంటనే స్పందించవద్దు. 3 రోజులు 4 గుడికి మన వాక్యాలు చెప్పుకున్నాం కదా, 8 విషయాలు. అవన్నీ 3 రోజులు వాక్యాలన్నీ చెప్పింది. 4వ రోజు కరెక్ట్గా నిన్న మధ్యాహ్నం మామూలు శోధన రావడం చెప్తే మీరు ఎంత ఆశ్చర్యపోతారు తెలుసా? అంత భయంకరమైన పెద్ద పరిస్థితి వచ్చేసింది. కానీ దేవుడు చెప్పిన వాక్యాలన్నీ గుర్తుకొచ్చాయి. అందుకని ప్రభు నన్ను మాట్లాడలేదు. అలా కావండి, అలా అవ్వటం దేవుడు చిత్తం. దేవుడు అద్భుతమైన కార్యం పొద్దున్న అదంతా ఇక మొత్తం ప్రార్థన చేస్తాను, ఏడుస్తున్నాం భయంకరం. అంత భయంకరం వచ్చింది ఆ పరిస్థితి. యాక్చువల్గా వ్యక్తిగతంగా చెప్పాలి, అందరితో చెప్పకూడదు, ఎందుకు చెప్పడం. అంత భయంకరం పరిస్థితి వస్తే ఎంత బాధ వచ్చింది తెలుసా? ఇక నేను నా బాధ మా పిల్లలు కూడా చూశారు. పిల్లలు చూసి వాళ్ళకి పోషణ వచ్చేసింది. అది నేను వెంటనే నలుగురు గురించుకొని నలుగురు రోడ్డు మీద నిలబడ్డాను. సరే చేతులు పట్టు గట్టిగా ప్రార్థన చేశాను. నేను వాష్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేశాను. అక్కడ ప్రార్థన చేశాను. పొద్దున్నే ఆరాధనకి వెళ్తున్నప్పుడు నా హృదయం ఎంత బాధగా తెలుసా? చాలా దిగులుగా ఉంటుంది. చాలా అసలు దేవునికి తెలియాలి ఆ బాధ. నేను కరెక్ట్గా 7 అంటే 8, 5 ఏళ్ళ కదా. కారణం ఏంటంటే అంత కళ్ళైపోయాను. దేవుడు నా హృదయాన్ని మొత్తం చూశాడు. ఆరాధనలో వాక్యం ఎట్లా చెప్పి అంత చెప్పిన తర్వాత కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది. ఆ ఫోను మా జీవితాన్ని మార్చేసింది. మంచిగా వెంటనే అనుకున్నాను, ప్రభావ రాత్రి నుంచి మేము ఎలా చేసాను ప్రార్థించాలి ఎంత రిస్క్ తెలుసా? అంటే ఎందుకు చెప్తున్నంటే ప్రభు నడిపి ఎంత గొప్పదో తెలుసు. అందుకే ఎందుకు వస్తాం ఇక్కడ ఈ వాక్యం చెప్పాలనిపిస్తున్నాను. రిస్క్గా ఉంటుంది, సౌఖ్యంగా ఉండదు దేవుని చిత్రం ఎప్పుడు కూడా. అందుకే నేను ఇలా పెట్టుకున్నాను తెలుసా? సుఖం మీరు కూడా రాసుకోవచ్చు కావాలంటే. సుఖం = దేవుని నడిపింపు కాదు. మళ్ళీ కింద కష్టం = దేవుడు లేడని కాదు. ఏంటని అర్థం? నేను అర్థం చెప్పండి. అలా చెప్తున్నా ఏంటి తెలుసా? సుఖం సుఖం ఉంది కాబట్టి దేవుని చిత్తం, దుఃఖం ఉంది కాబట్టి దేవుని చిత్తం కాదు. కరెక్టా కాదా? ఒక్కొక్కసారి కష్టం ఉంటుంది, దేవుని చిత్తం కాదు. అందుకే నడిపింపు ఇంపార్టెంట్. కదా నడిపింపు చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు దేవుడు మనం నడిపిస్తాడు. ఇప్పుడు ఈ విషయం చూడండి, జైలుకి వెళ్ళడం కూడా దేవుని చిత్తమే. వేసేది కష్టం చూసారా? కంగారు పడదు. దేవుని చిత్తం అంటే అది నేను మొదటి పాయింట్ చెప్పేసాను. మొదటి పాయింట్ సింపుల్గా చెప్పాలంటే దేవుని చిత్తం అంటే జాగ్రత్త చెప్పాము. మీకు ఏంటో తెలుసా? అది ఎప్పుడు ప్రభు మిమ్మల్ని సౌకర్యంగా నడిపించడం, కొంచెం ఇంటెన్స్గా నడిపిస్తాడు. కంగారు పడదు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? అసలు దేవుడు నడిపింపు అంటే ఏంటో చెప్పాను మీకు క్లియర్గా. దేవుడు నడిపింపు అసలు ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలా గుర్తించాలి? సింపుల్గా చెప్తాను. ఆ నడిపింపును మనం ఎలా గుర్తించాలి? ఇక్కడే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నన్ను దేవుడు నడిపిస్తున్నాడా అసలు ఎలా గుర్తించేది? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఫస్ట్ పాయింట్ ప్రభుని ఆరాధించాలి. ఏంటి తెలుసా? 119 కీర్తన 105. 119, 105. నీ వాక్యము ఆ. నా పాదములను
నీ త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యంతో సరిపోతుంది. ఫస్ట్ పాయింట్, వాక్యంతో ట్యాలీ చేయలేదు బాగా. ఒక అతను ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆడుతూ ఎలా ఉందంటే మనసులో పీస్గా ఉందంట. అబద్ధం చెప్తున్నాడంట, మనసులో ఎలా ఉందంట, మళ్ళీ సమాధానం ఉందంట. అబద్ధం ఆడితే సమాధానం ఉండదా? వాక్యం ఎక్కడ పోయిస్తాడు చెప్పండి. అబద్ధం ఆడుతూ సమాధానం ఉందని చెప్పాడు అనుకోండి, సరే అతను చెప్పాడు, అతను సమాధానం ఉంది, అది చూడమ్మా అతను అబద్ధం ఆడుతున్నా సరే మళ్ళీ సమాధానం ఉన్నాడు అతను. ఒక అతను సిగరెట్ తాగుతూ కూడా ఏమంటాడు చెప్పండి, నాకు ఎంత హ్యాపీగా ఉంది, ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. ఓ ఆలోచన, సిగరెట్ తాగుతూ మీరు ఆలోచించండి, సిగరెట్ తాగుతూ ప్రార్థన చేసుకుంటున్నాడంటే దేవుని చిత్తమేనా? అసలు ఆశ్చర్యం ఉంది నాకు ఈ పాయింట్. సిగరెట్ తాగుతూ ప్రార్థన చేసుకోలేరా? డ్రింక్ చేస్తూ బైబిల్ చదివేవాళ్ళేరా? ఏంటమ్మా చెప్పరు? మన చర్చలో చూపిస్తాం మీకు ఇద్దరు, మన చర్చలో ఉన్నారమ్మా ఇద్దరు. సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ పేరు చెప్పరు, కానీ వాళ్ళు ఎంత చెప్తారు తెలుసా, దేవుడు మాకు ఎలా ఇచ్చాడు, మాకు అలా కలిగించాడు, ఇలా కలిగించాడు, అలా కలిగించాడు. నేను అనుకుంటున్నాను లోపల దేవుడు ఎప్పుడు తెలుసుకోవాలి. వాక్యంతో ట్యాలీ అవుతుంది అసలు. మోసపోబడి దేవుడు వెక్కిరించబడు, అది లోపల నాకు చెప్తా ఉన్నాడు దేవుడు. ఏంటి ఎలా చెప్తున్నారు పిల్లలు? మాకు తెలియదు, కొంతమంది చెప్పడం సాక్షి. జాగ్రత్త, వాక్యంతో మనకి చక్కగా నిజంగా చెప్పాలంటే నేను ఈ సమయంలో ఒక చిన్న అబద్ధం చెప్తాను, దేవుడు అనుమతిస్తాడా? అస్సలు అనుమతించడా. అందుకే ప్రపంచంతో విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఏంటమ్మా, దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా. రెండవది చూడండి ఒకసారి బైబిల్ కొలసలు రాసిన పత్రిక 3:10, కొలసలు రాసిన పత్రిక 3:10, కొలసలు రాసిన పత్రిక 3:10 చదవడం మొదలు. కొలసలు రాసిన పత్రిక 3:10, కొలసలు 3:10. క్రీస్తు అనుసరించి సమాధానం మీ హృదయంలో. ఇది రెండోది, దేవుని చిత్తాన్ని ఎలా గుర్తించాలంటే, ఒకటి వాక్యం చేత గుర్తించాలి, రెండు అంతరంగంలో శాంతి. అంతరంగంలో శాంతి, అంతరంగంలో సమాధానం. పరిశుద్ధాత్మ ఇచ్చే శాంతి ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా మంది ఈ పరిశుద్ధాత్మ దేవుని సమాధానంలో కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలా మంది. అది చెబుతాను. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు ఏమి ఇస్తాడు? సమాధానం ఇస్తాడు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఇర్మియాని పిలిచాడు. ఇర్మియాని ఏమని పిలిచాడు? ఇర్మియా ఒక ప్రవక్తగా పిలిచాడు కదా. ప్రవక్తగా పిలిచి ఇర్మియాని పంపిస్తున్నప్పుడు ఇర్మియాకి ఏమేసింది? మరి ప్రపంచంతో భయం ఎందుకు వచ్చింది అని చెప్పండి. నేను చెప్పిన మాట అర్థం ఉంది మీకు. ఇర్మియాని ప్రభు చక్కగా పిలిచాడమ్మా. పిలిచి నేను జనములకు ప్రవక్తగా నియమించున్నాను. అదే పాట పాడండి. ఎవరో జనములకు ప్రవక్తగా నియమించావు. ఒకసారి ఆలోచించండి. మరి ఇర్మియా భయపడ్డాడంట, నేను బాలుడును అన్నాడు. ఎందుకు భయం వచ్చింది చెప్పండి? అందుకే భయం ఉన్నా తన అంతరంగంలో సమాధానం. తెలుసా, కొన్నిసార్లు ప్రభు ఏదైనా పని చేయమంటే నిన్ను ఆ పని చేస్తున్నప్పుడు నీకు భయం ఉంటుంది, కానీ సమాధానం లోపల. నిజం, నేను ఒకసారి వాకింగ్ దిగినప్పుడు చాలా మంది కూర్చున్నారు. అప్పుడు నేను కూర్చున్నప్పుడు నాకు భయం వేస్తాను లోపల. చాలా మంది కూర్చున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు అందరూ. ఇప్పుడు నేను స్టేజ్ దగ్గర వాకింగ్ చెప్పాలి, నాకు లోపల భయం వేస్తుంది. కానీ వాకింగ్ చెప్పడం దేవుని చెప్తాను, కానీ భయం వేస్తుంది. కానీ చెప్పు అంటున్నాను అందరూ. అందుకే మనం చేస్తారు పరిశుద్ధాత్మ దేవునికి శాంతి ఎలా ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా తప్పు పని రాంగ్ పని చేయబోతున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది? తప్పు పని చేసినా కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది? అదే మరి సమాధానం ఉంటుంది. అది టాపిక్ అర్థం చేసుకోండి మీరు పాయింట్. ప్రభు నడిపినప్పుడు మనం అర్థం చేయాలంటే ఒకటి వాక్యానికి సరిపోతుందో చూసుకోవాలి. రెండోది క్రీస్తు యొక్క సమాధానం లేదు. ఆ సమాధానం కూడా మనం తప్పుగా వేస్తాం. ఒకసారి భయం ఉన్న సమాధానం లేదు అనుకున్నాం, భయం ఉన్నా సమాధానం ఉంటుంది. మోషాన్ని కూడా చూడండి, పిలిచి నువ్వు మరో దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు మోష భయపడ్డాడు కదా, మరో దగ్గర
చెప్తుంది దేవుడు చెప్పండి, ఈ క్రీస్తు యొక్క సమాధానం. అంటే సమాధానం మాత్రమే చూసుకోకూడదు. మన సమాధానం మాత్రమే మనం మ్యారేజ్ కూడా చేసాం, సమాధానం చూసుకొని చేసాం, అర్థమైపోయింది. సమాధానం మాత్రమే చూసుకొని మాత్రం ముందుకెళ్ళదు. కొంతమంది నా హృదయం సమాధానం ఉంది కాబట్టి నేను అడిగిన, అది ఒక్కటే కరెక్ట్ కాదు, ఇంకా వాక్యం కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది 2వ పాయింట్. నెక్స్ట్ 3వ పాయింట్ చూడండి. కావాలంటే పరిస్థితులు, 3వ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి ఒకసారి. వాటిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు ఖచ్చితంగా. దీన్ని ఏమంటారంటే పరిస్థితులు బ్రాకెట్లో ఓపెన్ డోర్స్, క్లోజ్ డోర్స్. అంటే కొన్నిసార్లు పరిస్థితులు తెరిచి ఉంచుతాడు, కొన్నిసార్లు పరిస్థితులు మూసేస్తాడు. పరిస్థితులు మూసేసినా దేవుని చిత్తమే, పరిస్థితులు తెరిచినా దేవుని చిత్తమే. ఇంకో విషయం తెలుసా మీకు అందరికీ? యోనా గారు మొదటి వచ్చింది కాబట్టి తర్వాత చదువుకోండి. ఒక మాట ఉంటుంది, దళక్షణకు చెప్పాలి ఆన్సర్. మనం ఆరాధన వెళ్ళిపోతాం, ముందుకెళ్ళిపోతాం. యోనా దేవుడు మన చాటుకు వెళ్ళి వాక్యం చెప్పాడా? దేవుడు ఎలా చోటుకి వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నాడు? వేరే చోట. మన పడవ ఎలా దొరికింది? పడవ దొరకని చేసిన దేవుడు అవునమ్మా, దేవుడు చిత్తం కాకుండా వెళ్తున్నాడు. అక్కడ ట్రైన్ మిస్ అవ్వకూడొచ్చుగా, ట్రైన్ లేకుండా చేయొచ్చుగా, కానీ ట్రైన్ తెలిసే వచ్చాడు. పడవ రెడీగా ఉంది. అప్పుడు ఇక్కడ కొంచెం పరిస్థితి చూసుకున్నాడు. ప్రభా నేనంటే మీ చిత్తం కాకపోతే పడవ రాకపోతే అంటారు. మరి పడవ వచ్చింది అన్ని చాలా పరిస్థితి చూడండి. పడవ రాకుండా చేశాడు దేవుడు, లేదా దేవుని చిత్తం. పడవ వచ్చేటట్టు చేశాడు, దేవుని చిత్తం కాదు. అట్లా అనుకోకూడదు. అందుకే నేను చెప్తున్నా, జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. దేవుడు అది ప్రభు మనం నేను కాదు నడిపిస్తాడు దేవుడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన నడిపించేవాడు పరిస్థితులు పెట్టుకుంటూ నడిపిస్తాడు ఖచ్చితంగా. మన పౌలు గారు ఒక దేశంలో సువార్త చేయడం కదా, దేవుడు ఆపాడు కదా. సువార్త చేయడం మంచి పని, ఎందుకంటే ప్రభు ఆపాడు. ఈ మంచి పని క్లోజ్ చేశాడు. యోనాదేమో ఓపెన్ చేశాడు, ఆయన క్లోజ్ చేశాడు. ఆ మంచి పని క్లోజ్ చేశాడు, ఇక్కడేమో చెడ్డ పని ఓపెన్ చేశాడు. చెడ్డ పని అంటే అవిధేయమైన, విధేయంగా చేసే పని ఏమో దేవుడు క్లోజ్ చేసేసాడు, ఇదేమో ఓపెన్ చేశాడు. మరి 2 దేవుని చిత్తమేనా? సార్ అందుకే అన్న పరిస్థితులు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అక్కడ కూడా నడుపుతుంది మీకు ఉండాలి లోపల, అక్కడ లేకపోతే పడిపోవాలి. అంటే దీన్ని బట్టి మీరు ప్రభు నడిపి జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందో మీకు? ఇది 3వ పాయింట్. 3 పాయింట్లు చెప్పారు. 4వ పాయింట్, ఇవన్నీ మళ్ళీ నడిపిస్తున్నాను దేవుడు. అందుకే నేను చెప్పాలనుకున్నాను లోపల. 4వది ఆత్మ సంబంధుల సలహా. ఆత్మ సంబంధుల సలహా ఇంపార్టెంట్. దీన్ని వైస్ కౌన్సిలింగ్ అంటారు. వైస్ కెరీర్ గైడెన్స్ చేస్తారు కౌన్సిలింగ్, వాళ్ళు మనోళ్ళు చేయాలి కౌన్సిలింగ్ కాదు మీరు. వైస్ కౌన్సిలింగ్. సామెతలు 11:14 జైలు చదువుతారు. సామెతలు 11:14. సామెతలు 11:14 చదివితే నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు. అది కొన్నిసార్లు ఈ విషయంలో ఇతరుల ద్వారా మాట్లాడతారు దేవుడు. నేను చెప్తున్నాను, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం రక్షణకరం చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీకు ఎవరైనా సలహా ఇస్తున్నారు పక్కన నుంచి, అమ్మ ఈ విషయంలో దేవుడు నాతో ఇలా మాట్లాడని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట నువ్వు అబ్జర్వ్ చేయి. వాక్యానికి విరుద్ధమైతే నువ్వు తీసుకోవద్దు. వాళ్ళు మాట్లాడే మాట వాక్యానికి కోయిన్సైడ్ అయితే ఓకే అని ముందుకెళ్ళిపోవాలి. వాక్యానికి విరుద్ధంగా ఉంటే మాత్రం దాన్ని స్వీకరించకూడదు. ఇతరుల సలహా కూడా ఇంపార్టెంట్. అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. మీకు సలహా ఇచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? చెప్పండమ్మా, ఆత్మ సంబంధంగా ఉండాలి. రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవడం, ఎవరు పడితే వాళ్ళ సలహాలు ఇవ్వకూడదు. ఇచ్చినా వాటిని గుర్తించుకోవడం. అందుకే ఇదేంటంటే ఆత్మ సంబంధ సలహా. 5వది ఏంటో తెలుసా? 5వ పాయింట్. దీన్ని ఏమంటారంటే మత్తయి సువార్త 7:16. మత్తయి 7:16. మత్తయి సువార్త 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకోరు. అంటే ఫలముల ద్వారా తెలుసుకో. 5వది ఏంటో తెలుసా? మత్తయి 7:16. ఫలితాలు చెప్పారు. దేవుని నడిపింపు 5వది ఏంటంటే రిజల్ట్స్, ఫ్రూట్స్. అంటే దేవుని నడిపింపు ఎప్పటికైనా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి? మంచి ఫలితాలు ఇస్తాయి. నేను నిజంగా చెప్తున్నా, దేవుని నడిపింపులో మీరుంటే ఇప్పుడు నీకు అది ఇంటర్నెట్గా ఉండొచ్చు, ఇప్పుడు నీకు బాధగా ఉండొచ్చు, ఇప్పుడు నీకు భయంగా ఉండొచ్చు, ఇప్పుడు నేను కలవర పెట్టేదిగా ఉండొచ్చు, ఇప్పుడు నేను బాగా షాప్ చేసేటట్టు ఉండొచ్చు. కానీ ప్రభు చిత్తంలో ఉంటే, ప్రభు నడిపింపులో ఉంటే తుదకు
ఎంత బ్లెస్సింగ్ తెలుసా, ఎంత బ్లెస్సింగ్ అంటే నేను మాట్లాడలేదు. అందుకే ఇక్కడ బైబిల్ జీవితం చాలా ఇంపార్టెంట్. యోసేపు జీవితం చూడండి ఎలా ఉందో, ప్రభు చిత్రంలో ఉంది, కానీ ఎలా లేదు జీవితం అంతా కష్టాలు ఉండా. చివరికి ఏమేమి చెప్పండి, ఎంత రక్షణ, ఎంత ఆశీర్వాదం. మరి యోనా జీవితం ఎలా ఉంది, కష్టాలు వెళ్ళింది, దాని చివరికి ఏమేమి చెప్పండి. అలా భక్తుల యొక్క జీవితాలను ప్రభు చాలా చక్కగా నడిపిస్తూ పెట్టాడు. అందుకని ఏం ఆపుతున్నాడు క్లియర్గా. ఇప్పుడు ప్రభు చిత్తాన్ని మనం చక్కగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎన్ని చూడాలి చెప్పండి, 5, 1, 2, 3, 4, 5 ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ తెలుసు మీకు, 2వ పాయింట్ చెప్పాను కదా. 2వ పాయింట్లో చెప్పినప్పుడు అంతరంగుల సమాధానం చూసేటప్పుడు మీరు మిస్టేక్ చేసేదాం, మిస్టేక్లో పడిపోయే ప్రమాదం. అంతరంగుల సమాధానం చేసేవారు ఏం తప్పు చేస్తాను చెప్పండి. వారాలు తెరిచి ఉంటే దేవుని చిత్తం అనుకుంటాం, వారాలు మూస్తే దేవుని చిత్తం కాదనుకుంటాం. కొన్నిసార్లు ప్రభు అవసరమైన ద్వారాలు తెరవచ్చు, కొన్నిసార్లు ద్వారాలు మూయవచ్చు పరిస్థితులు. అంతరంగుల సమాధానం వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఒక తప్పు చేసి కూడా నాకు సమాధానం ఉందంటారు, ఒకళ్ళు తిట్టు కూడా నాకు సమాధానం ఉందంట. అది ఎలా కుదురుతాము? అది కొంచెం జాగ్రత్తగా ఎందుకు చెప్పుకున్నాం ఈరోజు మనకి ఒకటే పాయింట్, ఇప్పుడున్న పరిస్థితులు ఈ వాక్యం మనకు అవసరం. ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మరణం దాకా మనం నడిపిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభావం మమ్మల్ని అడిగించే దేవుడు కూడా మేము స్మృతిస్తున్నాను. ప్రభావం చక్కగా మనం నడిపిస్తున్నాడు. ఇవేవి నాకు తెలియదండి, ఇవేవి నాకు తెలియదు, మన ఎలా నడుచుకునేది అని అంటారు. ఆయన ఒక్కడే పెట్టుకోండి, దేవుడు నడిపించేవాడు. నాకు ఎందుకు చదువు చెప్పారు కదా, మరణం వరకు ఆయన మన దేవుడు, మరణం వరకు మనం నడిపిస్తానని చెప్పాడు. ఆ మాట పట్టు ప్రార్థన చేసుకుంటారు, ప్రభు నడిపించేస్తాడు. అడుగులు తడబడినా, అలసట పని పడినా, చేతటి నిన్ను బట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. నాయన ఈరోజు మేమందరం కూడా ఇక్కడ చేయాలి ప్రభా. మా పిల్లలు ఇశ్రాయేల్ పరిస్థితి ప్రభావ మేము చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో మీరు నిజంగా మేము చదువుకున్న మాటల్లో నువ్వు వాళ్ళు విడిపించావయ్యా ఫస్ట్ ప్రభా. ఆ తర్వాత చక్కగా నడిపించావయ్యా, ఆ తర్వాత పోషించావు ప్రభా. అనిపిస్తున్న విషయాలు పోషించావు ప్రభా. పోషించడమే కాదు, నిజంగా వారి జీవితాల్లో ప్రభా మీరు మాట తప్పని దేవుడిగా ఉండి ప్రభా అన్నిటిని అప్పగించావు ప్రభా. తండ్రి ఈ విషయాలు వాళ్ళలో చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది ప్రభా. మరి ముఖ్యంగా పగలు ఎగిస్తామని, రాత్రి ఎగిస్తాము ప్రభా. అయ్యా ఇది వాళ్ళంతా చక్కగా నడిపించావు తండ్రి మా ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాయన, మరి ఈ రోజు కూడా మా జీవితం చూసినప్పుడు మమ్మల్ని కూడా నడిపించడానికే మీరు వచ్చారయ్యా. మీ వాక్యాలు చెప్తా ఉన్నాయి, పగలోక రాజ్యాన్ని వదిలిపెట్టుకుని భూలోకానికి నడిపించడానికే నేను దిగి వచ్చినాను చెప్పారయ్యా. మరి నిజంగా మమ్మల్ని మీరు ఎలా నడిపిస్తారని చెప్పారంటే ఆయన చక్కని త్రోవలో నడిపిస్తారని చెప్పారయ్యా. రొట్టెలు కొన్ని పాటను మాకు ఏర్పాటు చేస్తారని చెప్పారయ్యా. అంతేకాదు అయ్యా ఎఫ్రాయిం చేయి పట్టుకొని నడక నేర్పిన వాడు నేనే చెప్పావు ప్రభా. అయ్యా అంతేకాదు ప్రతిరోజు ఆయన అడగాలి, ప్రతిరోజు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాం అయ్యా. మాతోనే ఉంటామని చెప్పావు ప్రభా. అంతేకాదు ప్రభా, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడే ఉన్నాడు, మరణము వరకు ఆయన మనం నడిపించను. అవును ప్రభా, సమభూమి గల ప్రదేశాలు ప్రభా మా పాదాలు నడిపేందుకు నేను ప్రభు చూపించే దేవుడు అని అయ్యా. నిజమే, నాశనమైన రోడ్లలో జగన్ గల దొంగభూములు మా పాదాలు పైకెత్తారు ప్రభా. ఆయన మీకు స్తోత్రాలు అయ్యా. మా అడుగులు తడబడకుండా అయ్యా మీరు చక్కగా నడిపించడానికి ఎంతో ప్రయత్నం అయ్యా, ఎంతో చూస్తున్నారు అయ్యా. మీరు నడిపింపండి ఏంటో కూడా చెప్తూ వచ్చాను అయ్యా. నిజంగా అంతేకాదు అయ్యా, మీ నడుపుని ఎలా తెలుసుకోవాలి నేను కొన్ని సూచనలు చెప్తూ వచ్చాను ప్రభా. ఎలా మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా మీ వాక్యంలో ఆ విషయం సరిపోయిందా లేదా అనేది టాలీ చేసుకోమని చెప్పారయ్యా. ఆ టాలీ చేసుకుని నీ వాక్యాన్ని మాకు ఇచ్చావయ్యా. నిజంగా నీ వాక్యం నా పాదముకు దీపమును, నా త్రోవకు వెలుగైన ప్రభావము. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా
ఏదైనా అసలు వాక్యంతో పోయించడం ఉందా లేదని టెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాక మా అంతరంగంలో ఆ సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ ప్రభా ఉంటుందో లేదో చెక్ చేసుకోవడానికి మీరే మాకు మీ ఆత్మ చేత బోధపడేటట్టుగా చేస్తున్నారు ప్రభా. అవి అర్థం మాకు ప్రభా లేదు కానీ ఇప్పుడు నాకున్న సమాధానం మరియు అబద్ధంతో వచ్చిందా లేదంటే అయ్యా ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని వచ్చిన విషయం కూడా తెలిసిపోతూ ఉంటుంది. అలా మీరు అంతరంగంలో సమాధానం ఇచ్చి నడిపిస్తున్నారు అయ్యా. మరి అన్నింటిలో ప్రభా మీకు స్తోత్రాలు. అంతేకాదు కొన్నిసార్లు పరిస్థితులు కూడా వాడుకుంటారు అయ్యా. పరిస్థితులు కూడా చాలాసార్లు మేము పడిపోతున్నాం. ఎందుకంటే ఆ మార్గం ముయ్యబడింది కాబట్టి దేవుని చిత్తం కాదు, మార్గం తెరవబడింది కాబట్టి దేవుని చిత్తమే. తెలిస్తేనే దేవుని చిత్తం, మోస్తే దేవుని చిత్తం కాదు అనే భ్రమలో మేము ఉన్నప్పుడు నిజంగా ఒక్కోసారి మీరు దేవుని చిత్తానికి వారు ముయ్యబడి వస్తారయ్యా. మూసినా సరే కొన్నిసార్లు అలా ముందుకెళ్తున్నప్పుడు తెలుస్తారు ప్రభా ఆయన అనే విషయాన్ని కూడా మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అంతేకాదు కొంత సలహాలు సూచనలు వాళ్ళు కూడా మాకు ఎంతో అవసరం ప్రభా. వాళ్ళు అలా చెప్తున్నప్పుడు నిజంగా ప్రభా అవి వాక్యంతో సరిపోయినప్పుడు వాటిని పట్టుకొని ముందుకెళ్ళేప్పుడు తెచ్చావయ్యా. చివరిగా మాకు నిజంగా మంచి ఫలితాన్ని కూడా మీ నడుపులు మాకు దయచేస్తున్న విషయాలు మాకు తెలియజేస్తున్నారయ్యా. అవును మేము చేసే మిస్టేక్స్ మాకు చూపించారయ్యా. ప్రభు చిత్తంలో ప్రభు నడిపింపులో మేము చేస్తున్న మిస్టేక్స్ మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇలా మీ నడిపింపును చక్కగా మాకు అర్థం చేస్తూ ప్రభా అలా నడుచుకోవాలని మా పట్ల మీరు కలిగిన మీ ఉద్దేశాలు, మీ ప్రణాళికను బట్టి మీకు వందన అయ్యా. మీరు ఇక్కడి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీ నడిపింపుతో కాకుండా మా సొంత నడిపింపు దగ్గరికి వెళితే అయ్యా ఇది మేము ఆరాధించిన తప్పే ప్రభా అయ్యా స్తుతిస్తున్నాను అయ్యా. అందుకనే ప్రభా మాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీకు వందన అయ్యా. మీ ఆత్మానుసారంగా నడుచుకునే ప్రభును అయ్యా మీ యొక్క ఆత్మచేత మాకు నడిపిస్తున్నారు అయ్యా. ఇది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి అయ్యా, ప్రజలకు అవగాహన లేని పరిస్థితి. అటువంటిది అయ్యా మీరు మాలో ఉండి నడిపిస్తున్నందుకు, నువ్వు నడిపించే దేవుడుగా నాలో నా కుటుంబంలో అయ్యా మా సహవాసంగా ఉంటున్నందుకు నేను ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మైపరుచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ యేసు నామములో స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అనే సమయంలో పేపర్స్ కూడా మనం తీసుకుంటాము. తీసుకెట్టిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, అక్కడే థర్డ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ అనమాట. సెకండ్ ప్రైజ్ ఏమో మనకి ఖచ్చితంగా వచ్చింది. థర్డ్ ప్రైజ్ ప్రశాంత్, 3 ప్రైజ్ వచ్చింది. మొదటి ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రవి కూడా తీసుకుంటారు. రవి వచ్చి ప్రైజ్ ఒకసారి చెప్పండి. క్విజ్లో మరి ఓవరాల్గా థర్డ్ ప్రైజ్ వచ్చింది రవికి, ఇక్కడే ఫస్ట్ ప్రైజ్ అదే ఆఫ్లు కూడా చూస్తే మాకు అర్థం ఆ జతపాత్రం చేస్తారు మీరు. దానికి ఒక్కొక్కసారి 4 మార్కులు అన్నమాట. మొత్తం 4 2లో 2 మార్కులు అక్కడ పోయినాయి అన్నమాట. సెకండ్ ప్రైజ్ తెస్తారు. థర్డ్ ప్రైజ్ ప్రశాంత్. ప్రస్తుతానికి ఏంటంటే మొదటి సభ్యుల దాంట్లో 1 నుంచి 10 అధ్యాయాలు, 16 నుంచి 30 అధ్యాయాలు మనకి నేను బాగా చదువుకోండి. ఈ మొత్తం చివరిలో ఎప్పుడన్నా మన ఖాళీలో ఉన్నప్పుడు ఒక రోజు దాన్ని బైబిల్ స్టడీ ఉంటుంది. 16 నుంచి 30 ఉంటారు. అంటే మనకి చివరి వారంలో, ఈ మంత్లో చివరి వారంలో ఎప్పుడన్నా మనకు దొరికినప్పుడు కానీ ఆ రోజు పెట్టుకుంటా ఉన్నాను. టైం చూసుకుని
బాగా మీరు చదవండి, మీరు చదవస్తాం మాత్రం నెక్స్ట్ వీక్లో మనకు ఆదివారం నాడు ఉంటుంది కదా, నెక్స్ట్ వీక్ ఆదివారం అప్పుడే క్విజ్ ఉంటుంది. ఆదివారం కనుక నేను ఆదివారం ఉంటుంది కాబట్టి ఆ రోజు నెక్స్ట్ ఆదివారం ఆ రోజు మనకి ఈ వీక్ క్విజ్ అనమాట. మ్యాక్సిమం ఈలోపే ఒకసారి ఓట్లు చెప్పుకోవడం ఎప్పుడన్నా వీలైనా ఏదైతే చదువుతున్నారు 16 నుంచి 30 అధ్యాయాలు ఈజీ చదువుకోవచ్చు, అర్థమైంది లేదు. ఎందుకంటే మీకు అంతా తెలుసుకోమా చిన్న కాన్సెప్ట్లో వస్తుంది. ఏంటి చెప్పండి అది సౌలు తరవడం, సౌలు గాలి పారిపోవడం, కొండల్లో మొగల్లో తీరిపోవడం, మొత్తం ఇదే బయట ఉండడం, ఇవి ఎక్కువగా ఈజీగా అర్థమైపోయింది అనమాట. ఆ సమయంలో మీరు అబ్జర్వ్ చేయండి, బాగా చదవండి. మళ్ళీ 15 క్వశ్చన్లు ఉంటాయి దాంట్లో పెట్టుకోండి. ఎవరైనా మరి సాక్షి చెప్తారు ఈ వారంలో ప్రభు చేసిన కార్యాలు. చెప్పండి బాస్. ఈ వారంలో దేవుడు నా హెల్త్ విషయంలో ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేశారు. ఎడ్యుకేషన్ విషయంలో ఏంటంటే సబ్జెక్ట్స్లో నేను మ్యాథ్స్ ఇంకా సోషల్ బాగా వీక్గా ఉంటాను. అయితే మ్యాథ్స్లోని పేపర్ 50 మార్క్స్కి పెట్టారు. 50 మార్క్స్కి పెట్టినప్పుడు నాకు 48 మార్క్స్ వచ్చినాయి. ఒకసారి 80 మార్క్స్కి పెట్టినప్పుడు 51 మార్క్స్ వచ్చినాయి. ఆ మార్క్స్ని ఈ మార్క్స్ని కంపేర్ చేస్తే నేను ఇంప్రూవ్ అయ్యానని తెలుసుకున్నాను. అది కూడా 2 అవర్స్ పడితే 1 అవర్లోనే ఎగ్జామ్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సోషల్లోని 50 మార్క్స్కి 47 మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాను. సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చునని మాట్లాడాడు. మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కలిపితే 100%కి 99% వచ్చింది. మళ్ళీ హెల్త్ విషయంలో ఏంటంటే ఈ వారంలో నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు యెషయా యెషయా 41:10 భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అయిన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని మాట్లాడాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి. ఎగ్జామ్ సెక్షన్లో కూడా వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటుంటే చాలా మంచిగా మార్క్స్ రావడం కూడా దేవుడు సహాయం చేస్తారు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తారా? మొట్టమొదటి రోజు దేవుడు మాట్లాడుతూ అనే విషయంలో వెనక మారాలి అంటే విశ్వాస పెరుగుదల వెళ్తున్నప్పుడు దేవుడు వెంటగా మారుస్తారు. అయితే అలా మారుతున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా శోధన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభావంలో ఉన్నప్పుడు వాటిని జయించేవారిగా ఉండాలి. అలా ఉండడం ద్వారా మనము మంచి వెంటగా ఉంటామని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే అక్కడ దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడతాము. అంటే ఇవన్నీ మన జీవితంలో దేవునికి దగ్గరగా ఆయన రూపంలో మార్చడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ విషయం అంటే ఎంతగా ఆకర్షించింది అన్నమాట. అంటే నా పట్ల దేవుని యొక్క ఆయన ప్రేమ ఆ వాక్యం ఉంటున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని అవసరమైతే గర్వించైనా లేకపోతే కొన్ని పరిస్థితుల ద్వారా చక్కగా ఒక మంచి మార్గం నడిపించాలని దేవుడు అనుకుంటారు, నడిపిస్తారు అనే విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాను. 3 రోజులు దేవుడు ఆరాధన
కాకుండా మార్నింగ్ ప్రయాణం ఆగకూడదు అనుకున్నాను. నాకు యాక్చువల్గా రెండో రోజే బాగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగా ఇంట్రెస్ట్ ఉన్న మూడు రోజులు బాగుంది. నాకు ఒక రోజు పాపం మీద జయించడం అనేది అక్కడ చెప్పారు. ముక్కు మీద కొంచెం మనం ఏమేమి తప్పులు చేస్తున్నాం, మిస్టేక్స్ చేస్తున్నాం, దానివల్ల మనం ఎందుకు తట్టుకోవడం చెప్పారు. ఆ పాయింట్స్ వల్ల నేను కొంచెం బలపడ్డానికి దేవుడు సహాయం చేశారు. మూడు రోజులు 4 రోజులు రావడం వల్ల దేవుడు చాలా మేలు చేశాడు. ఎందుకంటే మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. రెండో రోజు చెప్తున్నప్పుడు కూడా మరి మనలో ఉన్న బలహీనతలు మాటికి పెట్టడం అన్నమాట. మనలో ఉన్న బలహీనతలు మాటికి బయలుపరచడం ద్వారా ఎంత కష్టపడుతున్నాం. బలహీనత అనేది మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడ దాకా ఉందని చెప్పుకున్నాం, మనం దాకా బలహీనత పడుతున్నాం. బలహీనత లేకుండా ఉండదు. కానీ అది ఆరోగ్యమైన పోటీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఆ బలహీనతని బయటపడుతున్నప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతాం. ఇప్పుడు శుభ్రం లోపల అది కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఏమైంది నీరసం అయిపోతుంది. అట్లాగే మనలో ఉన్న బలహీనత బయటపడడం ఏమవుతుందంటే కొంచెం కష్టం జరుగుతుంది. అయినా మీరు భయపడద్దు. ఆ బలహీనతని మీరు చక్కగా జయించండి అనే విషయాన్ని కూడా చెప్తున్నాం. కొన్ని బలహీనత కూడా చెప్తాం. సుమారు బలహీనత అది బయటకు వచ్చినప్పుడు మనం కూడా డ్యామేజ్ అయ్యారు చూసారు కదా, అది కూడా చక్కగా చెప్తున్నాం. మరి ఆ కోపం రేపలో కలపం మాట్లాడుతున్నప్పుడు ఆ కోపాల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి అసలు పరిస్థితులు ఎట్లా వస్తున్నాయంటే చుట్టూగా నేను అదిగా మీకు చెప్పాను క్లియర్గా. రేపడాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ రేపడం ఉండకూడదు. పరిస్థితులు మనం ఎప్పుడు కోపం తెచ్చే పరిస్థితులు వచ్చేస్తాం. చుట్టూ ఆ పరిస్థితులు కోపం రాకుండా ఏమేమి చెప్పండి, పెరిగిపోతుంది కోపం. అందుకని ఆ పరిస్థితులను కొంచెం కుదుర్చుకునేటట్టు చూసుకోవాలి. రేపడాన్ని హ్యాండిల్ చేస్తే కోపం పెరగదేస్తారు. కోపం పెరగలేదని కలహాలు ఏమవుతుంది చెప్పండి. కోపం పెరిగితే కోపాన్ని కంట్రోల్ చేయకపోతే గొడవ అయిపోతుంది. పెద్దగా ఇట్లాంటి విషయాలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ కృతజ్ఞత కొడుకులో కూడా మనం ఈ విషయం చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ప్రభు నడిపించాడు. మరి కొద్దిమంది అంటే రవి కూడా మన సాక్షి చెప్పినప్పుడు ఒక పాయింట్ కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకుంటాం. ఏంటి ఆ పాయింట్ అంటే తనకు వచ్చిన అనారోగ్యానికి తనకు 2 లేవని చెప్పాడు. మేము చెప్పండి సాక్షి వాడు ఏంటి ఏం చెప్పు ఒకటి అంటే అనారోగ్యం అంటే కొంచెం మిస్ వచ్చిందని చెప్పేసి భయం లేదు, బాధ లేదు, భయం లేదు, బాధ లేదు, అలా ఉన్నాను. మేము ఎవరికైనా వస్తున్నాం అనారోగ్యం. ఎవరికైనా చెప్పండి అంతా అన్నా అనుకోవద్దు. వేరే అంటే మనం లోకంలో ఉన్నాం కదా, ఏదో ఒకటి నిజంగా చెప్పాలంటే సేవకులని పొగులు రాకూడదని లేదు, రోజులు వస్తాయి. కానీ ఆ సమయంలో మనకు భయం ఉండకూడదు, బాధ ఉండకూడదు. విచిత్రం ఏంటంటే రవికి అంత అనారోగ్యం ఉన్నప్పుడు తను తెలియదు. మన దేవుడు తట్టుకునే శక్తి ఇచ్చినట్టు నిజం చెప్పాలంటే ఇచ్చి దాన్ని కూడా ఆశ్చర్యంగా దేవుడు ఏం చేశాడు చెప్పండి, బయలుపరిచాడు, చూపించాడు. దేవుడు దగ్గరగా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కాకుండా దేవుడు చేసే కార్యాలు, మనం అనుకున్న ప్రభు చేసే కార్యాలు ఇవన్నీ కూడా. దానివల్ల దేవుడు ఎంతో మేలు చేయబోతున్నాడు. తెలియదు మనం తప్పకుండా వస్తుంది. అట్లా వస్తే మన ఇబ్బంది మాకు కూడా అన్నీ కూడా దేవుడు అలా సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రభు మనం చక్కగా నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ఆయనే మనం స్తుతించాలి. తప్పకుండా అందరూ కూడా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని చక్కగా ప్రభువులో పాల్గొనాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. అందులో మనం స్థిరపడడం, ఇంకా మెయిన్ పాయింట్స్ బాగా ప్రార్థన చేస్తున్నాము. అన్ని చక్కగా సకాలంలో అన్ని సఫలీకృతమైనటువంటి ఎవ్వరు టెన్షన్ భయపడాల్సింది. ఏ కాలంలో చక్కగా జరిగినట్టు దేవుడు అన్ని ఫిక్స్ చేసేసాడు. అక్కడ వచ్చేదాకా మనం కంగారు పడడం. పాయింట్ అసలు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత రచిత ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మరి చేస్తున్నట్టుగా చక్కగా వాక్యం నడిపింపులో ఇంకా ప్రభు ముందుకు తీసుకున్న బాగా ప్రార్థన భారం ఇవ్వాలని లక్ష్మీ ఆరోగ్యం పాయింట్ కోసం క్లియర్గా చేస్తున్నాం. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. మీరు కూడా చేసుకుంటారు. అందరి గురించి చేస్తున్నారు. తప్పకుండా ఇదే వాతావరణం నాకు చెప్పడానికి కనపడాలనుకుంటాను. కాబట్టి మీరు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చక్కగా ప్రభువును వెంబడించండి. మరి వాళ్ళలో కూడా అందరూ చక్కగా వెంబడించాలని చెప్పి 5 ప్రైజ్లు అనౌన్స్మెంట్ చేస్తాం. ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే అందరూ అన్ని గుడిలు రావాలి. ఫస్ట్ ప్రైజ్ ఇట్లా మాకు అప్పుడు మన ప్రైజ్లో అవసరం ఎందుకు సార్ అట్టే పెట్టి వచ్చేస్తాం. అంటే పెట్టలేదు మనకి ప్రార్థిస్తున్నాం. ప్రభు
ప్రార్థిస్తున్నాము. ఎవరైతే చక్కగా సిద్ధపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రార్థన సిద్ధపడ్డారు. నేను మీకు అప్పగించిన దాని ప్రభుత్వ పద్ధతిని ప్రభు చేసుకుంటాను. రాత్రి ఒక రొట్టె తెచ్చుకొని విభజన అసలు చెల్లించి నన్ను గెలిచి ఇది మీ కొరకు ఆశ్చర్యము నన్ను జ్ఞాపకం చేసుకోవడమై దీనిని చేయడానికి చెప్పాను. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రయోగాలండి. ఈ రొట్టెని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ సిద్ధపడి ఈ రొట్టెలో చేయవేస్తుండగా మరి ఇప్పటివరకు సాక్షాత్ బిడ్డల కొరకు స్థుతిస్తున్నాను. వాళ్ళు నడిపించే విధానం కూడా మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చేయించుకుంటూ ఈ రొట్టెని ఆశీర్వదించి సహాయం చేస్తున్నాం. ఏసునామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా సిద్ధపడిన వాళ్ళకి రొట్టె పంపించబడుతుంది. గుడి వస్తే కొంచెం పైకి చూపించండి. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆ ప్రకారమే భోజనం కనిపించబడి ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైన కృత నిబంధన మీరు దేవుడు ఉంటారా నన్ను జ్ఞాపకం చేసుకుంటుందే దీనిని చేయడం చెప్పాను. ప్రభు శరీరం మనకి వివేచించుకుందా ఇది త్రాగువాడు తన శిక్షాభివృద్ధి విధులను గల అనేకులు బలహీనులు రోగులైన చాలా మంది తెలుస్తున్నారు. అయితే నన్ను విమర్శించుకుండగా తీర్పు పొందకపోవడము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నానని మా ప్రభా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం ఆయన ఈ సమయంలో మా ముందు నిర్మించిన మీ యొక్క స్తుతిస్తున్నానయ్యా. ఇది నువ్వు ఆయన మాకు ఇచ్చిన ప్రభా మేము చాలాసార్లు ఆయన అనుకునే విధంగా మరి నేను పొరపాట్లు పడిపోయినప్పుడు కొన్ని నేను మరి బుద్ధిహీనతలోకి వెళ్ళిపోయినప్పుడు అలా మరి సరిచేయటం ప్రతి ఆదివారం పంపించిన ఈ బ్లడ్ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థనలో మీరు ఎవరైతే తీసుకుంటున్నారో మరి ప్రతి పాపము ప్రతి దోషము అయ్యా ప్రతి అపరాధ భావము కడిగి భక్తులపరిచి నిలబెట్టే దేవుడు నమ్ముతూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ నడిపింపు మేము స్పష్టంగా గ్రహించబడి ఉండాలంటే మా మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడి ఉండాలి ప్రభావ. నేను నిష్కలంకమైన మనస్సాక్షిలో ఎంతో అద్భుతమైన నడిపింపు ఉందంటే అంత అద్భుతమైన నడిపింపు అయ్యా. అట్లాంటి నడిపింపులో మేము అందరం రావాలని మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి ఉంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇలాగే ద్రాక్షరసం తీసుకున్నాం.
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను అయ్యా. ఈరోజు తీసుకొచ్చిన అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మీ మీ చేతిలో అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి, దృఢపరచండి అయ్యా. చక్కగా మీరు తలపు చేయండి. మీ సంపూర్ణ చేతిలో బలపడి జరిగించండి అయ్యా తండ్రి. చక్కగా మరి ప్రార్థన చేసుకోవాలి, భయం చదువుకోవాలి, వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రార్థన చేయాలి బాగా ప్రభా. ఇంకా మరి ఆయన ఆ ప్రార్థన ద్వారా కుటుంబాలు చక్కగా కట్టబడాలి ప్రభా. దేవత శిష్యులు బాగుంటారు విద్య కార్తీక వాళ్ళు కూడా మీరు చక్కగా రక్షించుకోవాలి అయ్యా తండ్రి. దేవాలయంలో ప్రార్థన చేస్తున్న సన్నిధిలో అలాగే ఆయన తండ్రి ప్రవీణ్ బట్టి యువతను పెట్టుకుని జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. వాళ్ళు కూడా చక్కగా మరి ప్రతి గుడికి కూడా చక్కగా మరి ప్రార్థన చేసుకొని వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్ళడానికి ఆయన వాళ్ళకి ఇచ్చిన మంచి గౌరవం బట్టి మీకు స్తోత్రాలు. మీ నియమములు, మీ నిబంధనలు, మీ కట్టడలు, మీ ఆజ్ఞలు ప్రభావ వాటన్నిటిని చక్కగా కైకొనడానికి కావాల్సిన మంచి గౌరవం వారిని ప్రసాదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవాలయంలో ప్రభావ ఆయన అయ్యా అక్కడ వరకు చక్కగా అయ్యా మీ యొక్క పద్ధతులు, మీ యొక్క కట్టడంలో ప్రభావ వాళ్ళని చక్కగా నడిపించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మీరు మా సహాయంలో అయ్యా మీరు నడిపించడానికి ఈ లోకానికి వచ్చారయ్యా. వాళ్ళ అందరి జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో వ్యాపారాల విషయంలో కానీ పిల్లల చదువుల విషయంలో కానీ ప్రభావ అయ్యా ఇదిగో ప్రభావ ఆయన అనేక మంది ప్రవాసం పరచుకొని అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో ప్రభావ కొన్ని వారు గైకొనగలరు, కొన్ని గైకోలేరు. కాబట్టి మీరు దగ్గరగా ఉంది ఆయన మీ వాగ్దానాన్ని గట్టిగా ప్రభావ విశ్వసిస్తున్నాం. మీ చిత్తానుసారమైన పద్ధతులు కూడా వాళ్ళు నడిపించండి. వాళ్ళ చుట్టూ మీరు తోడుగా ఉంచి అయ్యా ఇదిగో ప్రభా రాబోయే ప్రతి విధమైన పరిస్థితులు ప్రభావాలను అనుకూలంగా మార్చండి అయ్యా. దేవాలయంలో అద్భుతమైన మీ కార్యాలు బిడ్డల పట్ల జరిగించవలసిందిగా వేడుకుంటున్నానయ్యా తండ్రి. ఇదిగో ప్రభా వాళ్ళ హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్న సన్నిధిలో సంపూర్ణమైన మీ చిత్తం జరిగించండి అయ్యా. ఆరోగ్య ప్రధానం అయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చేవాడివి కానీ తీసుకునేవాడివి కాదయ్యా. అయ్యా తీసుకున్న ఇచ్చే దేవుడు ఆయన తండ్రి మా ప్రభా స్వస్థపరచు. మీ దగ్గరికి ఎంతమంది వచ్చారయ్యా అందరినీ మీరు స్వస్థపరిచారు. ఒక వ్యక్తి బాధపడతా ఉంటే అనారోగ్యంతో ఆ వ్యక్తిని చూడలేదు ప్రభు. మీరు అడగకముందే ఆ వ్యక్తి యొక్క అక్కర్లు తీర్చి ఆదరించే దేవుడుగా ఉన్నారు. అంగాలను నాట్యం చేసే దేవుడు ఆయన. మరి ఆయన వారిని ఆదరించండి. వ్యాపారంలో కూడా ప్రభా అయ్యా మీరు సమృద్ధిని అనుమతించండి, ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా. అయ్యా ఇప్పుడు చక్కగా మరి రవివాళ్ళు షాపులో లేనప్పుడు కూడా అప్పుడే పిల్లలందరూ కూడా భయభక్తులతో చక్కగా ప్రభా అయ్యా పట్టుతో ప్రభావ ముందుకు నడవడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో భయం తెచ్చేయండి అయ్యా. చక్కగా ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి మరి చక్కగా వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభు చూపించు బలపరచయ్యా. అంతేకాదు ప్రభా వారి యొక్క ప్రయాణాన్ని కూడా తోడుగా ఉండండి, ప్రభు చూపించండి. ముఖ్యంగా పిల్లలు ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో శుభ్రియా లేక శ్రమీయులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మీకు ఉపయోగపడే బాధ్యతగా ఉండాలి ప్రభా. ఎవరెవరు ఏ విధంగా నడిపిస్తారో అది వాళ్ళు బాగా ప్రార్థన చేస్తుంది. మీ చిత్తాన్ని ఎరిగి ఎలా ముందుకెళ్తున్నారో ఇప్పటి నుంచే నేర్పించండి అయ్యా. ఎవరెవరు ఏది చేయాలో అయ్యా ఇదిగో ప్రభా ఆయన మీరు చక్కగా అయ్యా మేము ఎన్నో అనుకుంటాం ప్రభా, ఆలోచన కాదు ప్రభా. మీ నడిపింపు చాలా కీలకం ప్రభా. మీ నడిపింపు చాలా ఇంపార్టెంట్ అయ్యా. కనుక ప్రతి ఒక్కరిని నడిపించండి. శ్రవంతులు కూడా చక్కగా నడిపించండి అయ్యా. సరళమైన మార్గంలో నడిపించండి అయ్యా. ఇప్పుడు మీరు అంటున్నారు సామెతల గ్రంథంలో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయని చెప్పావయ్యా. అందులో తన త్రోవలను ప్రభా సరళం చేయండి, ప్రభు చూపించయ్యా తండ్రి. నీ ఉపయోగపడే పాత్రగా ప్రభా అయ్యా ఇంకో తనను తయారు చేయండి అయ్యా. అన్నీ నేర్పించండి అయ్యా. మంచిగా ప్రభా మాట్లాడటం నేర్పించండి అయ్యా. ప్రార్థన చేసుకోవడం నేర్పించండి, వాక్యం చదువుకోవడం నేర్పించండి అయ్యా. ఇదిగో ప్రభా ఇది కాదు అది కాదు అన్నట్టుగా ప్రభా అన్నింటినీ మీకు చక్కగా నేర్పించండి. నడక నేర్పించే దేవుడు నీవు ప్రభా ఆయన ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన మన ప్రకృతి ప్రభా జీవితం ప్రభు ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో ప్రభు చూపించయ్యా. వాళ్ళందరికీ ప్రభా అయ్యా జోషిగా దిశగా జ్ఞాపకం చేసుకోయా. మరి చక్కగా ఈ కొడుకులు కూడా మరి జీవితం చక్కగా ఈ టైంలో మరి రావడానికి ఎంతో ప్రభు చూపించావయ్యా. రావడమే కాదు చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి, తన బలహీనత ఒప్పుకోవడానికి ఆయన విడిచిపెట్టడానికి సహాయం చేస్తూ వచ్చారు ఆయన. అయ్యా వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ఇస్తున్నారు అయ్యా. ముఖ్యంగా ఆరోగ్యం కూడా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు ఇప్పటికీ కనిపించండి అయ్యా. అయ్యా ఇది కూడా ఆ అనారోగ్య ప్రభావ ఆ లోపల ఉన్నప్పటికీ ప్రభావ అది తన మీద నిలబడి చేయకుండా అయ్యా తను మీరు అనారోగ్య విషయంలో మీరు రెండో రోజు వాక్యం చెప్తూ నా కృప నీకు చాలులో చెప్పావు అయ్యా. అవును ఆ మాట ఎంతో గొప్పది ప్రభావ అయ్యా. కృపను మీరు ప్రార్థన చేస్తున్నాను, కృప చూపించయ్యా. అలాగే ఆయన ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను పిల్లలు చదువు విషయంలో కూడా వాళ్ళ ఆర్థిక విషయాన్ని కూడా మీరు చేయండి అయ్యా. మన చేతికి కూడా తన జాబ్ విషయంలో నడిపి వీళ్ళు చక్కగా తెలుసుకొని
మాటలన్నీ కూడా ప్రభావ స్థిరపరచండి అయ్యా. అయ్యా నాయన తండ్రి వాళ్ళు చేసే పనుల్లో కానీ పిల్లలు చదువుల్లో కానీ ప్రభావ వాళ్ళు చక్కగా ప్రభావ నడుచుకునే విషయంలో కానీ అయ్యా మీరు చాలా చక్కగా నడిపించండి అయ్యా. మీరు ముందుకు నడిపించండి ప్రభావ. అయ్యా నరక్షణ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు. శరీరం మంచి హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరే చూపించి చక్కగా నిలబెట్టుకుంటుగా ప్రార్థన చేస్తున్నాను. అదే విధంగా తండ్రి ఆయన అయ్యా మరి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీ హస్తాలు ప్రార్థించుకున్నాను అయ్యా. కృప చూపించి బాధపడుతున్న ఆయన. అలాగే తండ్రి మీరేంటంటే మామూలు 11 నుంచి మీరు ఊరు వెళ్తారు తర్వాత వాళ్ళందరూ పిల్లలందరూ అయితే మనమేమో 18 నుంచి పెట్టుకున్నాం 3వ వారం కాబట్టి చక్కగా సరిపోతాం. చివరి వారం ముందు కాబట్టి ఆ వారం చక్కగా పెట్టేసుకోవచ్చు. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ వారం ఈ గుడికి అనమాట ప్రార్థన చేద్దాం. ఈ గుడి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ తండ్రి మరి ఈ గుడికి ముగించుకుంటాం ప్రభావ. ఈ వారంలో జరిగే మరి గుడికి ప్రభావ మీరు శుక్రవారం ఉదయం రవివారంలో జరిగే గుడికి ప్రార్థన చేస్తున్నాను. అలాగే సాయంత్రం ప్రభావ జరిగే గుడికి ప్రార్థన చేస్తున్నాను. మీ సంపూర్ణ చక్కగా జరిగించండి అయ్యా. ప్రతి గుడికి కూడా మీరు ఆశీర్వదించండి. మా జీవితాలు మీరు ఎంతో మేలుగా ఉంచండి అయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మా ప్రతి పరిస్థితుల్లో కూడా మీ సమయం మాకు ఎంతో అవసరం ప్రభావ. అన్ని గుడిలు సక్రమంగా సవ్యంగా చక్కగా జరిగించి మీ నామం మీరు మాకు తెచ్చుకోండి.
ప్రతి బిడ్డను మీరు స్వాధీనం చేసుకున్న ప్రభావ సంపూర్ణమైన మీ హస్తాలకు మా జీవితాన్ని అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో మేము ఆరాధిస్తూ ఉన్నామయ్యా. ఇచ్చిన ప్రతి కాలం మీరు ఆశీర్వదించండి. మరి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మేలుగా 120 కీర్తన మొదటి 3 వచనాలు పొరపడ్డారు అందించండి అయ్యా. మరి 3వ కీర్తన చివరి వచనం ప్రకారం నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును కాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకో మీరు అన్నారు మీ సన్నిధి ముఖకాంతిని మీ బిడ్డల మీద ప్రకాశింపజేయగా అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇంకో కృప చూపించండి, సహాయం చేయండి. ఈరోజు అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరిగే ప్రతి ఆరాధన కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని మీరే చక్కగా మీ కంట్రోల్లో తీసుకొచ్చి సంపూర్ణమైన చేతులు జరిగించి మాకు తెచ్చుకోండి అయ్యా. మరి ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములోనే ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసము మనందరికీ సదాకాలం తోడు నడిపించుకున్నాను.